ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి గత అనేక వారాలుగా ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారమునకు సంబంధించిన అంశ సందేశంగా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అనే అంశ సందేశాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ఎన్నెన్నో విలువైన దైవ సత్యాలు, ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుంటూ రావడం జరుగుతుంది. ఈ అంశ సందేశానికి సంబంధించిన మూలవాక్య సువార్త వాక్య వచనంగా లూకా సువార్త 22వ అధ్యాయం 19-20 సువార్త వాక్య వచ్చిన భాగాల్ని మనం తీసుకొని ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమున మరికొన్ని ఆత్మీయ విషయాలు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలోని పస్కా పశువుకును అదేవిధంగా క్రొత్త నిబంధనలోని దేవుడే మానవునిగా వచ్చిన క్రీస్తు అను మన పస్కా పశువుకు గల పోలికలను మనం తెలుసుకుంటూ ఈ రెండు పోలికల్లో దాగి ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారానికి సంబంధించిన ఆధ్యాత్మిక దైవ సత్యాల్ని మనం తెలుసుకుంటూ రావడం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున పస్కాను ఏ రీతిగా ఆచరింపవలేను అనే విషయాన్ని దేవుని వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఇందులో దాగి ఉన్న ఆధ్యాత్మిక దైవ సత్యాలను కూడా మనం తెలుసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా నిర్గమకాండం 12వ అధ్యాయం 22వ వచనంలోని విషయాన్ని మనం చదువుకుందాం. మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మికని 2 నిలువ కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలను అని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య వచనంలో ఇస్సోపు కుంచె అని మనం చూస్తూ ఉంటాం. ఈ విషయము మీకు సులభ శైలిలో అర్థం కావాలంటే దీని అర్థం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్సోపు మొక్క గుబురు రెమ్మ అనే అర్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనినే పల్లెంలో ఉన్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధానికి దాన్ని పూయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు ఇంకొంత లోతుగా మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కా పశువు రక్తము చిందింపబడుట మాత్రమే చాలదు కానీ ఆ రక్తము ఇశ్రాయేళ్ల గృహముల గుమ్మపు కమ్ములకు తాకింపవలను. అదేవిధంగా క్రీస్తు ప్రభు శిలువపై తన రక్తమును చిందించున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తము వ్యక్తిగతంగా పాపి హృదయంపై మనస్సాక్షి పైన ప్రోక్షింపబడాలి. ఇదే విషయాన్ని భక్త పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ విధంగా రాసి తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా అంటే, ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి అని మనం చూడగలం. అదేవిధంగా హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు యోధా క్రైస్తవులకు ఈ విధంగా రాసి తెలియపరచడం మనం చూస్తాం. నిత్యులగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మూల భాషలో మనం చూస్తే మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అని రాసి తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భ విషయాలు 2 ఆధ్యాత్మిక విషయాల్ని మనకు తెలియజేస్తున్నాయి. అవి ఏమై ఉన్నాయంటే, క్రీస్తుని ఎరుగని పాపి హృదయంపై మనస్సాక్షిపై యేసుక్రీస్తు శిలువలో కార్చిన రక్తము ప్రోక్షింపబడితేనే గాని ఆ వ్యక్తి దేవుని పరిశుద్ధతను పొందలేడు, దేవునికి విధేయుడు కాలేడు. అదేవిధంగా నిర్జీవ క్రియలను విడిచి నిత్యుడగు దేవుణ్ణి, నిర్దోషమైన దేవుణ్ణి సేవింపలేడు. అదేవిధంగా ఆయనలోని దైవత్వాన్ని గుర్తించలేడు, గ్రహించలేడు అనేది మొట్టమొదటి ఆత్మీయ భావం కాగా, రెండవ ఆత్మీయ విషయం ఏమై ఉన్నదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తుని ఏకైక నిజదేవునిగా విశ్వసించిన విశ్వాసులైన వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు బలను తీసుకునేట ద్వారా అంటే రొట్టె ద్రాక్షరసమును ఆయన పరిశుద్ధ శరీరమునకు, ఆయన పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యంగా తీసుకునేట ద్వారా దేవుని పరిశుద్ధతను అదేవిధంగా దేవునికి విధేయతను నిత్యము చూపుచు నిర్జీవ క్రియలకు దూరంగా ఉండడమే కాకుండా నిత్యుడగు దేవుణ్ణి మనఃపూర్వకంగా ప్రేమించు ఆత్మీయ స్థితిని కలిగి ఉండడమే ఈ అద్భుతమైన ఆత్మీయ అర్థము విశ్వాసులైన పరిశుద్ధులకు బోధిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ అర్థాలు మనం తెలుసుకోకపోతే మనం కూడా క్రీస్తుని ఎరుగని వారిగానే ఉండే పరిస్థితి మనకు ఎదురవుతుంది. తద్వారా ఆత్మీయ అజ్ఞానులుగాను ఆత్మీయ గురుడివారిగానే ఉండే స్థితిలోనే మన ముందువని దేవుని వాక్యంలో చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక
5:8 ఈ విధంగా రాసి తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటురి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారని అపోస్తలుడైన పౌలు గారు రాసి తెలియపరచడం మనం చూస్తూ ఉంటాం. అంటే నిజ దేవుణ్ణి ఎరుగని వారు చీకటి స్థితిని కలిగిన వారని పౌలు గారి రాసి తెలియపరచడం మనం చూస్తాం. అయితే ఇట్టి స్థితికి ప్రభు బిడ్డలు చోటేయకూడదని తెలియపరుస్తూ ఉన్నారు. అంతేకాకుండా దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:5 మనం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా రాసి తెలియపరచడం మనం చూస్తాం. ఏ విధంగా అంటే మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారని మనం చూస్తాం. మూల భాషలో మనం చూస్తే వెలుగు కుమారులను పగలు కుమారులనై ఉన్నారని మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మనము రాత్రి వారము చీకటి వారము కామని మనం చూడగలం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యములు 17:30 మనం చూస్తే పౌలు గారు ఈ విధంగా చెప్పటను మనం చూస్తాం. ఆ అజ్ఞాన కాలమును దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక మనము క్రీస్తుని ఎరుగని వారముగా కాక క్రీస్తుని ఎరిగిన వారమని గుర్తించి గ్రహించి వెలుగు సంబంధముగాను పగటి సంబంధముగాను ఉంటూ ప్రభు బల్ల యొక్క ఆధ్యాత్మిక భావమును ఎరిగిన వారమై ఉంటూ ప్రభు బలలో పాల్గొంటున్న మనము ఎటువంటి ఆత్మీయతను ధరించుకొని ఉండాలో కలిగి ఉండాలో దాన్ని కలిగి ఉండుట మనకెంతో ఆశీర్వాదమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు నా సొంత మాటలు కానే కావు. దేవుని వాక్యంలో రాయబడిన విషయాలనే దేవుని ఆత్మ మూలంగా ఇంత వివరంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు బలి అర్పణ పరలోకము కొరకైనది, అయితే దాని అనుభవము వ్యక్తిగతమైనది. ప్రతి పాపి పాప పశ్చాత్తాపము ద్వారా విశ్వాసం ద్వారా రక్షింపబడుచు ఉన్నాడు. నిర్గమాకాండం 12:13 మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును అని మనం చూస్తాం. నేను ఆ రక్తమును చూచి మిమ్ములను నశింపచేయక మిమ్మల్ని దాటిపోయేదనని దేవుడు మోషే అహరోనులకు చెప్పుటను మనం చూస్తూ ఉంటాం. దీని ఆత్మీయ అర్థము నెరవేర్పు క్రీస్తులో మనం చూడగలం. ఈ విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 3:25 రాసి తెలియపరచటను మనం చూస్తూ ఉంటాం. విశ్వసించిన వారికి క్రీస్తు రక్తము దైవోగ్రత నుండి రక్షించును అని రాసి తెలియపరచటను మనం చూస్తూ ఉంటాం. గనుక ఆత్మ వలన పరిశుద్ధత పొంది విధేయులగుటకును మనస్సాక్షికి కల్మషము అంటకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును నిర్మలమైన ఉదకములో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకును మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. క్రీస్తు యేసు రక్తం వలన ప్రతి పాపి హృదయమును శుద్ధీకరింపబడవలెను అని పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1:2 హెబ్రీయులకు రాసిన పత్రిక 7:22 9:13-14 ద్వారా మనకి విషయాలు తెలియజేయబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రక్తం వలన శుద్ధీకరింపబడి ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన విశ్వాసులైన పరిశుద్ధులైన వారు ఇందులో దాగి ఉన్న ఆత్మీయ విషయాల్ని గుర్తించి గ్రహించి ఇటువంటి దేవుడు కోరే ఆత్మీయ స్థితిని కలిగి ప్రభు వల్ల లేక ప్రభురాత్రి భోజన సంస్కారంలో అంటే ఆయన పరిశుద్ధ శరీరమునకు సాదృశ్యంగా ఉన్న రొట్టెను ఆయన పరిశుద్ధ రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసమును పుచ్చుకొనుట దేవుని లాంటి మహిమా సంబంధమైన స్థితిలోనికి మార్చబడుటై ఉన్నదని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, పస్కాని ఏ రీతిగా ఆచరింపవలను అనే విషయాల ఈ వివరణలో ఇంతటితో ఈ వారానికి నేను ముగిస్తూ ఉన్నాను. పస్కాను ఏ రీతిగా ఆచరింపవలను అనే విషయాల వివరణలో భాగంగా మరికొన్ని ఆత్మీయ విషయాలు వచ్చే వారం మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థనాపూర్వకంగా మీరందరూ సిద్ధపడవలసిందిగా ప్రభు సేవకునిగా నేను కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశ సందేశాలని మీరు వీక్షించడమే కాకుండా మీ తోటి ఆత్మీయులు కూడా పరిచయం చేస్తూ వారి ఆధ్యాత్మిక స్థితికి కూడా వారి ఆత్మీయ జీవితాలకు కూడా మీరు ప్రోత్సాహకరంగా దీవెనకరంగా ఉండాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దీనిని చేయుడి అని అంశ సందేశం ద్వారా దేవా మీరు ప్రతి వారం మాట్లాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మాకు తెలియపరుస్తున్న ఎన్నెన్నో ఆధ్యాత్మిక దైవ సత్యాలను బట్టి నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం దేవా. ఎటువంటి ఆత్మీయ స్థితిని కలిగి
ప్రభు బలలో పాల్గొవాలో, ఎటువంటి ఆత్మీయ స్థితిని కలిగి ప్రభు బలను సమీపించాలో మీరు తెలియపరుస్తూ వస్తున్న విధానాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వారం ఎన్నో విషయాలు మీరు మాకు తెలియపరిచారు, అందుని బట్టి నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. దేవ, వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఆత్మీయ జీవితాలను మీరు దీవించండి. దినదినము దేవా ఫలాభివృద్ధి కలిగి నీలో నమ్మకంగా ముందు కొనసాగుటకు నీ కృపను అనుగ్రహించి నడిపించండి. దేవ, వచ్చేవారు మరలా ఈ అంశ సందేశంలో మరికొన్ని ఆత్మీయ విషయాలు మేము ధ్యానిస్తున్నట్టుగా నీ ఆత్మ జ్ఞానమును, ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించి నడిపించమని, ఈ అంశ సందేశాలన్నిటి ద్వారా కేవలము నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ రక్తమే జయం. ప్రభేశ రక్తం సంపూర్ణమైనది. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.